నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అక్టోబర్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ సన్నాహాలు జనవరి డిసెంబర్ కాలాన్ని కేంద్రం ఆర్థిక సంవత్సరంగా ప్రకటిస్తే ముందుకు వెళ్లేందుకు నిర్ణయం నవ్యాంధ్రలో పరిశ్రమలకు 955 కోట్ల రాయితీ ప్రోత్సాహకాలు స్వయం సహాయక సంఘాలకు 676 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం కాళేశ్వరం అంచనా వ్యయం 1364 కోట్ల రూపాయల పెంపు 2 ప్యాకేజీల్లో మార్పులకు తెలంగాణ సర్కార్ ఆమోదం పరిపాలనా అనుమతుల జారీ కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనను ఖండించిన ఐఏఎస్ల సంఘం సీనియర్ మహిళా ఐజీతో సమగ్ర దర్యాప్తు చేయించాలని తీర్మానం సినీ పరిశ్రమలో మత్తుపై తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు ఈ నెల 19 నుంచి 27 వరకు 8 మంది విచారణ నిందితుల కస్టడీ కోసం పిటిషన్ డార్జిలింగ్ కొండల్లో హింసాత్మకంగా జీజేఎం ఆందోళన ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టిన నిరసనకారులు పరిస్థితిపై బంగాల్ సీఎం సమీక్ష వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారు తుదిపోరులో వీనస్ విలియమ్స్ ముగ్గురాజా జనవరి డిసెంబర్ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తే నవంబర్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్ యోచిస్తోంది ఈ మేరకు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు పరిశ్రమలకు రాయితీ ప్రోత్సాహకాల కింద 955.41 కోట్లు తక్షణం అందించాలని ఆయన నిర్ణయించారు అలాగే మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద వెంటనే 676 కోట్ల రూపాయలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు తొలి త్రైమాసికంలో ఆంధ్రప్రదేశ్లోని 7 ఆదాయార్జన ప్రభుత్వ శాఖల్లో 15.92% వృద్ధి నమోదైంది. ఆదాయ వ్యయాలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. తొలి త్రైమాసికం ఆదాయార్జనలో ఏపీ గనులు భూగర్భ వనరుల శాఖ 68% వృద్ధితో ముందుంది. వాణిజ్య పన్నుల శాఖ 9,046 కోట్ల రాబడితో ప్రథమ స్థానంలో నిలిచింది. రిజిస్ట్రేషన్ల శాఖ 822.60, రవాణా శాఖ 833.02, గనులు భూగర్భ వనరుల శాఖ 511.69, రెవెన్యూ శాఖ 64.85, అటవీ శాఖ 12.24 కోట్లు ఆర్జించాయి. మొత్తం 7 శాఖలు తొలి త్రైమాసికంలో 13,244.37 కోట్ల రూపాయలను ఆర్జించాయి. జిల్లాల వారీగా చూస్తే 4,544.95 కోట్ల ఆదాయంతో కృష్ణా జిల్లా ముందు, 230.84 కోట్ల ఆదాయంతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది. తొలి త్రైమాసికంలో మొత్తం ఆదాయం 32,978 కోట్లు ఉండగా వ్యయం 35,463 కోట్లు ఉందని అధికారులు సీఎంకి వివరించారు. జలవనరుల శాఖ 4,435 కోట్ల వ్యయంతో అన్ని శాఖల కంటే ఎక్కువ వెచ్చించిందని తెలిపారు. 4,225 కోట్ల ఖర్చుతో సెకండరీ ఎడ్యుకేషన్ 2వ స్థానంలో నిలిచిందని వివరించారు. ఆర్థిక నిర్వహణలో ఆరితేరిన ప్రైవేటు సంస్థల సాయం తీసుకోవాలని యోచిస్తున్నట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జనవరి డిసెంబరు మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలని భావిస్తున్నందున ఆ మేరకు రాష్ట్రం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అదే జరిగితే 2018 బడ్జెట్ను ఈ ఏడాది నవంబరులో ప్రవేశపెట్టడానికి సన్నద్ధంగా ఉండాలని చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. మరోవైపు స్వయం సహాయక సంఘాలకు బకాయి ఉన్న 2015-16 ఆర్థిక సంవత్సర వడ్డీ రాయితీ 700 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిధుల విడుదలతో 7 లక్షల స్వయం సహాయక సంఘాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలోని 9 లక్షల మహిళా సంఘాల పనితీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పెట్టుబడి నిధి, వడ్డీ రాయితీ, మిగిలిన బకాయిలను కూడా విడుదల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయి తప్ప పెరిగే అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు స్పష్టం చేశారు. విశాఖలో ఈపీడీసీఎల్ పనితీరుపై సమీక్ష నిర్వహించిన ఆయన రాష్ట్రంలో ఎల్ఈడీల వాడకం వల్ల 1,000 కోట్ల వరకు విద్యుత్ ఆదా అయిందని చెప్పారు. 3,600 కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను ఆధునీకరిస్తున్నామన్నారు. మండలానికి అవసరమైన విద్యుత్ను నిల్వ చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టును దేశంలోనే తొలిసారిగా విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 48 అవర్స్ లో ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళం. రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు 24 గంటల్లోనే ఇమ్మని చెప్పి అంటున్నారు. 24 అవర్స్ లో ఇవ్వటానికి ఆన్లైన్ లో కూడా అప్లై చేసే వాళ్ళకి
ఇమ్మని చెప్పి మా డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉన్నారు. ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీ కూడా భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లో మన ముఖ్యమంత్రి గారే ముందు స్టార్ట్ చేయడానికి ఉంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని తెలంగాణ సర్కార్ 1364 కోట్ల రూపాయలు పెంచింది. కొన్ని ప్యాకేజీల్లో మార్పులు చేసిన ప్రభుత్వం వాటికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్యాకేజీ 13లో మల్లన్న సాగర్ నుంచి 14-15 ప్యాకేజీలకు గ్రావిటీ కాలువ ద్వారా 9000 క్యూసెక్కుల తరలింపు, 17వ ప్యాకేజీలో కన్వేయర్ విధానం ద్వారా 6100 క్యూసెక్కులను తరలించేలా మార్పులు చేశారు. ఆ మార్పులకు సంబంధించి 597.70 కోట్ల విలువైన పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. 19వ ప్యాకేజీలో ప్రధాన కాలువ, బ్రాంచ్ కెనాల్ సహా ఇతర పనులపై సర్వే చేపట్టేందుకు అనుమతి ఇచ్చారు. 78,000 ఎకరాలకు నీరు ఇచ్చేలా చేసిన ఈ మార్పులను 766 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టేలా పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. రైతుల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సహచర మంత్రులు జగదీష్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన హరీష్, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చెరువులన్నీ కబ్జాలు చేశారని, తెరాస అధికారంలోకి వచ్చాక వాటిని పునరుద్దరించినట్లు తెలిపారు. అసలు రైతుల గురించి మాట్లాడే హక్కు ఈ కాంగ్రెస్ నాయకులకు ఉన్నదండి? మీ హయాంలో చెరువులు పట్టించుకోపోతుంది, ప్రాజెక్టులన్నీ కొబ్బరికాయలు కొట్టిండ్రు, మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారు, పంపులు మోటార్లు తెచ్చిపెట్టిండ్రు, కాలువలు మాత్రం దవ్వలే, భూ సేకరణ చేయలే, రైతులకు నీళ్లు రాలే. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మన జిల్లాలో లో లెవెల్ కెనాల్ గాని, మహబూబ్ నగర్ లో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టు గాని, కరీంనగర్ జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టు గాని, ఖమ్మం జిల్లాలో భక్తరామదాస్ ప్రాజెక్టు గాని యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కాలువల కింద మేము నీళ్లు ఇస్తా ఉంటే నీళ్లు రావడం మాకు ఇష్టం లేదని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుందా? నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిపాలనా నగరం హైకోర్టు భవనానికి సంబంధించిన ఆకృతులను సీఆర్డీఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చూపించింది. న్యాయనగరంలో నిర్మించనున్న హైకోర్టు భవన డిజైన్లను మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ సహా మరో 2 సీనియర్ న్యాయమూర్తులకు వివరించారు. స్తూపాకార ఆకృతికి సంబంధించిన 2 ప్రత్యామ్నాయాలను న్యాయమూర్తులకు తెలియజేశారు. స్తూపాకార, వజ్రాకార ఆకృతులు 2 బాగున్నాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీఆర్డీఏ అధికారులు నార్మన్ ఫోస్టర్స్ ప్రతినిధులతో అన్నట్లు తెలిసింది. సూక్ష్మ స్థాయిలో రూపొందించనున్న ఆకృతుల కోసం ఓసారి మధురై, అహ్మదాబాద్ కోర్టులను కూడా సందర్శించాలని సూచించారు. అందుకు అంగీకరించిన సీఆర్డీఏ అధికారులు సవివరమైన ఆకృతులతో మళ్లీ సూచనల కోసం వస్తామని న్యాయమూర్తులకు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్తో గూర్ఖా జనముక్తి మోర్చా, జీజేఎం, ఇతర సంస్థలు చేపట్టిన నిరవధిక ఆందోళన మరింత హింసాత్మకంగా మారుతోంది. నిరసనలు 30వ రోజుకు చేరగా నిన్న డార్జిలింగ్లోని గూర్ఖాలాండ్ ప్రాదేశిక పరిపాలనా కార్యాలయం, గాయబరి రైల్వే స్టేషన్, తీస్తా నది సమీపంలోని అటవీశాఖ భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు నీటి సరఫరా నిలిపివేశారు. ఆందోళనలు ఉధృతమవుతున్న దృష్ట్యా అధికారులు విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూసివేశారు. 600 మంది ఆందోళనకారులు చుట్టుముట్టి నిరసన చేపట్టడంతో డార్జిలింగ్లోని 2 యూనిట్లను మూసివేసిన జాతీయ జల విద్యుత్ ఉత్పత్తి సంస్థ అదనపు భద్రత కోసం మరిన్ని బలగాలు పంపాలని బంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. తాజా పరిస్థితిపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. డార్జిలింగ్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని డీజీపీని ఆదేశించారు. పన్ను ఎగవేతదారుల భరతం పట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిఘా బృందాన్ని ఏర్పాటు చేసింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ డీజీఏఆర్ఎం పేరుతో కొత్త సంస్థను జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఈ నెల 1నే కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఆధ్వర్యంలో పనిచేస్తూ పన్నులకు సంబంధించిన లోపాలను అధ్యయనం చేసి చర్యలకు సిఫార్సు చేస్తుంది. డీజీఏఆర్ఎం డైరెక్టర్ జనరల్ లేదా ముఖ్య డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో పనిచేయనుంది. నిఘా సమాచారాన్ని డేటా విశ్లేషణ చేయడం ద్వారా ఈ సంస్థ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కు నివేదిక ఇస్తుంది. 24 గంటలు నిర్వహణాపరమైన సవాళ్లను అధిగమించేలా డీజీఏఆర్ఎం పనిచేయనుంది. అలాగే సెంటర్ ఫర్ బిజినెస్ అండ్ అనలిటిక్స్ సిబిఐఏను ఏర్పాటు చేసిన కేంద్రం ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కు అవసరమైన సమాచారాన్ని సేకరించే బాధ్యతను అప్పగించింది. దేశానికి మరో గాంధీ రూపంలో జాతిపిత యుగాన్ని ప్రధాని మోదీ వ్యాప్తి చేస్తున్నారని కేంద్ర మంత్రి మహేష్ శర్మ ఢిల్లీలో వ్యాఖ్యానించారు. మహాత్ముని ఉప్పు సత్యాగ్రహంపై రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
हमारे बीच में हमारे प्रधानमंत्री जी के रूप में एक और गांधी युग के प्रणेता के रूप में मैं समझता हूं जो उन्होंने शुरुआतें की हैं कि आजादी की रोशनी की किरण पायदान की सीढ़ी पर खड़े हुए अगर अंतिम व्यक्ति तक ना पहुंचे तो ऐसी आजादी बेईमानी होगी। ये सपना है हमारे प्रधानमंत्री जी का, ये सपना है हमारे प्रधानमंत्री जी का कि गांधी जी के सपनों को साकार करने के लिए गांधी जी के विचारों को, गांधी दर्शन को हम पूरी मानवता के लिए किस तरह से आगे बढ़ाएं। भारत सरकार का संस्कृति मंत्रालय संकल्पबद्ध है गांधी जी के उन सपनों को, उन आदर्शों को विश्व के कोने में ले जाने के लिए। మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించిన ఉదంతంపై సీనియర్ మహిళా ఐజీతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఐఏఎస్ అధికారుల సంఘం తీర్మానించింది. ఈ మేరకు నేడు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్కు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రణాళిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య నేతృత్వంలో అత్యవసరంగా సమావేశమైన ఐఏఎస్ అధికారులు మహబూబాబాద్, జనగాం, పెద్దపల్లి సహా ఇతర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఘటనలపై చర్చించారు. మహబూబాబాద్ ఘటనపై తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఐఏఎస్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాల పెంపును రాహుల్ గాంధీ వ్యతిరేకించడం ఏపీకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మరో ద్రోహమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు నియోజకవర్గాల పునర్విభజనకు మద్దతు ఇవ్వబోమని రాహుల్ గాంధీ చెప్పడంపై యనమల మండిపడ్డారు. అసమాన విభజన ద్వారా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ ద్రోహం చేసిందన్న ఆయన నియోజకవర్గాల పెంపును వ్యతిరేకించడం ద్వారా రాహుల్ గాంధీ రాజకీయ, సామాజిక ద్రోహానికి తెగబడ్డారన్నారు. 2019 ఎన్నికలతో ఏపీకి, దేశానికి పట్టిన చీడపీడలు పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ వదిలిపోతాయని యనమల జోస్యం చెప్పారు. అమరావతిలో ఈ నెల 15న ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం క్యాంపస్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణన్ విజయవాడలో వెల్లడించారు. శనివారం జరిగే ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వస్తారన్న ఆయన వర్సిటీని పూర్తి స్థాయిలో సిద్దం చేయడానికి వచ్చే 10 ఏళ్లలో 3,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 4 ఇంజనీరింగ్ కోర్సులతో వర్సిటీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన సత్యనారాయణన్ ఆగస్టు మొదటి వారంలో తరగతులు ఆరంభమవుతాయని, జనవరి తర్వాత ఇతర కోర్సులను ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, సిక్కింలో ఎస్ఆర్ఎం క్యాంపస్లు నడుస్తున్నాయని, వాటికంటే భిన్నంగా అమరావతి క్యాంపస్ సిద్దం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో అమరావతి క్యాంపస్లో ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ద్వారా వైద్య కళాశాల నిర్మిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఈసెట్ కౌన్సిలింగ్లో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2వ విడత కౌన్సిలింగ్ సీట్ల ఖరారు తర్వాత కళాశాల లేని చోట ఓ విద్యార్థికి సీటు ఖరారైతే పోలవరం ముంపు మండలాలకు చెందిన మరో విద్యార్థిని నువ్వు స్థానికుడివి కాదంటూ కొందరు అధికారులు నిర్ణయం చేశారు. ఇలా గత 2 రోజులుగా 10ల సంఖ్యలో విద్యార్థులు విజయవాడలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న ఈసెట్ కన్వీనర్ కార్యాలయానికి వస్తున్నారు. ఈసెట్ కౌన్సిలింగ్ తమను ఇబ్బందులకు గురిచేసిందని, కౌన్సిలింగ్ తప్పిదాల వల్ల నష్టపోయిన వారిని సాంకేతిక విద్యాశాఖ ఆదుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే నువ్వు 10th తెలంగాణలో చదివామమ్మా భద్రాచలంలో, అందుకు నువ్వు ఓయూ కింద వస్తావని చెప్పారండి. అయితే అప్పుడు వాళ్ళు అన్నారు నీ దగ్గర నేటివిటీ సర్టిఫికేట్ అంటే చూపిమని అడిగారండి. అప్పుడు నేను 10th లో చేయించానండి నేటివిటీ సర్టిఫికేట్. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక నాకు సీట్ రాలేదండి. సీట్ రాకపోయేసరికి మళ్ళీ నేను కన్వేర్ ఆఫీస్కి విజయవాడ వచ్చానండి. వచ్చి అడిగితే వాళ్ళు అన్నారు మళ్ళీ మీ ఎంఆర్ఓ గారి చేత సైన్ చేయించుకుని రాయించుకుని వెళ్ళమని చెప్పారండి. సైన్ చేయించుకుని రాయించుకుని ఆయన చేత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్తే అప్పుడు ఏయూ అని పెట్టారు సార్ వాళ్ళు. ఏయూ అని పెట్టాక ఏంటంటే నేను ఆప్షన్స్ అని పెట్టుకున్నాను సార్. మళ్ళీ నాకు సీట్ రాలేదు సార్. దాంట్లో ఏంటంటే ఇక్కడికి అడుగుదామని వస్తే వీళ్ళు బయటికి తోసేస్తున్నారు సార్, మాట్లాడనివ్వట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కో టీఎంసీ చొప్పున నీటిని కేటాయిస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు 2 టీఎంసీల చొప్పున నీరు విడుదల చేయాలని తెలంగాణ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ ఈ నెల 7న బోర్డుకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల అవసరాలకు 5 టీఎంసీలు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు ఈ నెల 12న కోరారు. ఈ విజ్ఞప్తుల ఆధారంగా కృష్ణా బోర్డు 2 రాష్ట్రాలకు ఈ నెలాఖరు వరకు నీటి కేటాయింపులు చేసింది. ప్రస్తుత ఏడాది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ 0.02 టీఎంసీలు, తెలంగాణ 1.3 టీఎంసీల నీరు వాడుకున్నట్టు తెలిపిన బోర్డు ప్రస్తుతం శ్రీశైలంలో 780.40 అడుగులు, నాగార్జున సాగర్లో 501 అడుగుల వరకు నీరు ఉన్నట్టు తెలిపింది. అన్ని అంశాలు పరిశీలించి 2 రాష్ట్రాలకు ఒక్కో టీఎంసీ కేటాయిస్తున్నట్టు వెల్లడించింది. ఏపీ అవసరాల కోసం ఈ నెల 15 నుంచి 3 రోజులు రోజుకు 4,000 క్యూసెక్లు విడుదల చేయనుండగా తెలంగాణకు ఇవాళ్టి నుంచి నెలాఖరు వరకు రోజుకు 500 క్యూసెక్లు వదులుతారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తమకు వివాదాస్పదమైన ఇళ్ల స్థలాలు విక్రయించి మోసగించారంటూ హబ్సిగూడలోని ఆయన నివాసం ముందు మహిళలు ఆందోళనకు దిగారు. సైనిక్పురి సమీపంలోని అమ్ముగూడలో 15 ఏళ్ల క్రితం యాదగిరిరెడ్డి 120 ఇళ్ల స్థలాలు విక్రయించగా వాటిలో ఇళ్లు కట్టుకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదని మహిళలు వెల్లడించారు. ఈ స్థలాలపై కోర్టు కేసు ఉందని అధికారులు చెబుతున్నట్టు వెల్లడించిన మహిళలు ఈ వివాదాన్ని పరిష్కరించాలని 15 సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పటికీ యాదగిరిరెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని బాధితులు చెప్పారు. సినీ పరిశ్రమలో మారక ద్రవ్యాల వాడకంపై తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ చర్యలకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు 8 మందికి నోటీసులు అందజేయగా వారిలో ప్రముఖ హీరోయిన్, ప్రత్యేక పాటలకు నర్తించే నటి, 2 హీరోలు, 1 దర్శకుడు, ఫైట్ మాస్టర్, సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఉన్నట్లు తెలిసింది. వారిని ఈ నెల 19 నుంచి 27 వరకు తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రశ్నించనున్నారు. వారిని ఏ అంశాలపై ప్రశ్నించాలనే కసరత్తు జరుగుతోంది. విచారణకు హాజరైన వారు జారుకునే ప్రయత్నం అప్పటికే తమ వెంట ఉన్న ఆధారాలతో ప్రశ్నిస్తారు. ఎవరైనా మత్తుమందులను సరఫరా చేసినట్లు రూఢి అయితే వెంటనే కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. మరోవైపు 12 మంది నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించారు. ఇప్పటికే కెల్విన్ ముఠాకు చెందిన సభ్యులను 10 రోజులు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఇంకొందరి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నందున కోస్తాంధ్ర తీరం వెంబడి వచ్చే 24 గంటలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. పశ్చిమ రాజస్థాన్ నుంచి వాయువ్య బంగాళాఖాతం వైపుగా మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తర ఛత్తీస్గఢ్, జార్ఖండ్, దక్షిణ పశ్చిమ బంగా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఉందని తెలిపింది. వాటి ప్రభావంతో రానున్న 4 రోజులు తేలికపాటి జల్లుల నుంచి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అనేక అంశాల్లో తన వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రతిపక్ష డెమోక్రాట్ సభ్యులు మొదటిసారి అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించిన ఆరోపణలపై జరుగుతున్న విచారణకు ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపిస్తూ అమెరికా దిగువ సభ కాంగ్రెస్లో డెమోక్రాట్ సభ్యుడు బ్రాడ్ షెర్మాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరో డెమోక్రాట్ సభ్యుడు అల్ గ్రీన్ ఈ తీర్మానాన్ని బలపరచగా కాంగ్రెస్లో అధికార రిపబ్లికన్ సభ్యులకు మెజార్టీ ఉన్నందున తీర్మానం ఆమోదం పొందే అవకాశాలు కనిపించడం లేదు. ఈ తీర్మానంపై శ్వేతసౌధం తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యగా శ్వేతసౌధం ప్రతినిధి సారా హకాబీ శాండర్స్ అభివర్ణించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేందుకు ట్రంప్ రష్యా సాయం పొందారన్న ఆరోపణలపై విచారణ జరుగుతుండగానే ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ రష్యాతో జరిపిన ఈమెయిల్ సంభాషణలను బయటపెట్టారు. ఇలా ఈమెయిళ్లను బయటపెట్టడం దర్యాప్తునకు భంగం కలిగించడమేనని డెమోక్రాట్ సభ్యులు ఆరోపించారు. అణ్వస్త్ర క్షిపణుల తయారీలో భారత్ దృష్టికోణం మారిందని అమెరికాకు చెందిన అణ్వస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు పాక్ను లక్ష్యం చేసుకుని అణ్వస్త్ర క్షిపణులు రూపొందించిన భారత్ ఇప్పుడు చైనాలోని ప్రధాన నగరాలను లక్ష్యం చేసుకుని తయారు చేస్తున్నట్లు ఆఫ్టర్ మిడ్ నైట్ అనే అమెరికన్ డిజిటల్ పత్రికలో భారత అణ్వస్త్ర శక్తి 2017 పేరిట కథనం ప్రచురితమైంది. దక్షిణ భారతదేశంలోని సైనిక స్థావరాల నుంచి చైనాలోని అన్ని ప్రాంతాలను చేరుకునేలా ప్రస్తుతం ఓ అణ్వస్త్ర క్షిపణి రూపొందుతోందని ఆ కథనంలో అమెరికా నిపుణులు వివరించారు. ప్రస్తుతం భారత్ 150 నుంచి 200 వరకు అణ్వస్త్రాలు రూపొందించేందుకు అవసరమైన ప్లూటోనియాన్ని సమకూర్చుకుంటోందన్న ఆ కథనం 120 నుంచి 130 అణ్వస్త్రాలు ఉత్పత్తి చేసే మిగిలిన ప్లూటోనియాన్ని ఇతర అవసరాలకు వినియోగించుకుంటుందని చెప్పింది. ప్రస్తుతం భారత్ దగ్గర ఉన్న క్షిపణులను ఈశాన్య భారతం నుంచి ప్రయోగిస్తే చైనా ప్రధాన నగరాలైన షాంఘై, బీజింగ్లను చేరుకోగలవని కథనంలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించినప్పటికీ గోరక్షకుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర నాగ్పూర్లో నిన్న ఓ 40 ఏళ్ల వ్యక్తిపై కొందరు గోరక్షకులు దాడి చేసి ఇష్టం వచ్చినట్లు చావబాదారు. బార్సింగి ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న బాధితుడిని ఆపిన దుండగులు గోమాంసం తీసుకువెళ్తున్నామంటూ ప్రశ్నించారు. అతడు గోమాంసం కాదని చెబుతున్నా వినకుండా అతడిని బైక్ మీద నుంచి కిందకు లాగి కొట్టారు. దాడికి పాల్పడిన 4గురిని అరెస్టు చేసినట్లు తెలిసిన పోలీసులు బాధితుడి దగ్గర ఉన్న మాంసాన్ని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు చెప్పారు. వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో వెటరన్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ స్పెయిన్ భామ ముగురజతో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఈ మేరకు ఇరువురు క్రీడాకారిణులు సెమీఫైనల్లో తమ ప్రత్యర్థులపై అలవోకగా గెలిచి తుదిపోరుకు సిద్దమయ్యారు. ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో 14వ సీడ్ ముగురుజా 6-1, 6-1తో స్లోవేకియా క్రీడాకారిణి రిబరికోవాను చిత్తుగా ఓడించింది.
మరో సెమీఫైనల్లో 5 సార్లు వింబుల్డన్ విజేత వీనస్ విలియమ్స్ 6-4, 6-2తో బ్రిటన్కే చెందిన జొహానా కొంటాపై విజయం సాధించింది. ఫలితంగా 23 ఏళ్ల తర్వాత వింబుల్డన్ ఫైనల్ చేరిన అతిపెద్ద వయసు క్రీడాకారిణిగా వీనస్ రికార్డు సృష్టించింది. 37 ఏళ్ల వీనస్ ఫైనల్లో గెలిస్తే మహిళల గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించిన అతిపెద్ద వయసు క్రీడాకారిణిగా మరో రికార్డును కూడా సొంతం చేసుకుంటుంది. ముఖ్యాంశాలు మరోసారి. అక్టోబర్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ సన్నాహాలు. జనవరి, డిసెంబరు కాలాన్ని కేంద్రం ఆర్థిక సంవత్సరంగా ప్రకటిస్తే ముందుకు వెళ్లేందుకు నిర్ణయం. నవ్యాంధ్రలో పరిశ్రమలకు 955 కోట్ల రాయితీ ప్రోత్సాహకాలు. స్వయం సహాయక సంఘాలకు 676 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం. కాళేశ్వరం అంచనా వ్యయం 1364 కోట్ల రూపాయల పెంపు. 2 ప్యాకేజీల్లో మార్పులకు తెలంగాణ సర్కార్ ఆమోదం. పరిపాలనా అనుమతుల జారీ. కలెక్టర్ పట్ల ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనను ఖండించిన ఐఏఎస్ల సంఘం. సీనియర్ మహిళా ఐజీతో సమగ్ర దర్యాప్తు చేయించాలని తీర్మానం. సినీ పరిశ్రమలో మత్తుపై తెలంగాణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు. ఈ నెల 19 నుంచి 27 వరకు 8 మంది విచారణ. నిందితుల కస్టడీ కోసం పిటిషన్. డార్జిలింగ్ కొండల్లో హింసాత్మకంగా జీజేఎం ఆందోళన. ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పు పెట్టిన నిరసనకారులు. పరిస్థితిపై బంగాల్ సీఎం సమీక్ష. వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారు. తుదిపోరులో వీనస్ విలియమ్స్, ముగురుజా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.